రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ సభ్యుడు సీనియర్ నాయకుడు శరద్ పవార్ నివాసంలో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కార్యక్రమంలో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేతలు చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు సీనియర్ నాయకుడు శరద్ పవార్ నివాసంలో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కార్యక్రమంలో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేతలు చర్చలు నిర్వహించినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట రాష్ట్ర కేంద్ర మాజీ మంత్రి ఎన్సీపీ పార్టీ వ్యవస్థాపకులు శరద్ పవార్ ఆయన జన్మదినం, ఆ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈ నెల నేడు శరద్ పవార్ 87 పూర్తి చేసుకుంటున్నారు. మొత్తంగా ఆ రోజు అంటే మహారాష్ట్రకు వెళ్తున్న నేపథ్యంలో పలు రాజకీయ నాయకులు శ్రేయభిలాష్ కోసం ఇక్కడ తన జన్పద్ నివాసంలో ప్రత్యేక విందు కూడా ఇచ్చారంటే 12 రేపు ఆయన పుట్టినరోజు ఉండగా ఆయన కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల ఆయన అంతకు ముందు రోజు అయితే నిన్ననే ఢిల్లీలో ఆయన పార్టీ కూడా ఇవ్వడం జరిగింది అందరికి కూడా. దాంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఆ పార్టీకి ఢిల్లీలో ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రావడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా కలిశారు. మొదటగా మాజీ ఎంపీ మర్యాద గౌడ్ రేవంత్ రెడ్డితో పార్టీ వెళ్లడం జరిగింది. ఇక నిన్న మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఇక నేడు ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అలాగే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ కేసీ వేణుగోపాల్ కూడా కలిశారు. అలాగే పార్లమెంట్ ప్రాంగణం చేరుకొని అగ్రనేతల సమయాన్ని బట్టి వారితో అందరితో కూడా కలిసి జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏదైతే జరిగిందో మరి అతనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అలాగే సాధించిన పెట్టుబడులు, అలాగే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సరళి, పార్టీ అనుసరిస్తున్న ప్రణాళికల గురించి కూడా పార్టీ పెద్దలతో ఆయన చర్చించడం జరిగింది. శరద్ పవార్ ఏదైతే బర్త్డే ఉందో అన్నాడు పుట్టినరోజు తగ్గట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఢిల్లీలో కలవడం జరిగింది. ప్రధానంగా దీంట్లో అలాగే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతలను దాంట్లో ఎంపీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఉంటారు. మరి ఇక తక్కి రాహుల్ గాంధీ నిన్న మొన్న ఊహించారు. మరి తెలంగాణలో ముఖ్యమంత్రి దాదాపు చాలా వరకు కూడా వినిపించాయి. అంటే ఇక్కడ అసమర్థ పాలన కొనసాగుతుంది, పార్టీ మారుస్తారు, ఢిల్లీ వెళ్తుంది కేవలం తన చదువు కాపాడు కోసం, ఇలా చాలా వరకు కూడా ప్రతిపక్షాలు ఈ సోషల్ మీడియాలో ఆకాశమన్న పోస్టులు పెట్టడం అని కూడా చూస్తున్నాం. మొత్తానికైతే అవన్నీకి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో అయితే ఎప్పుడు వెళ్ళినా సరే దానికి ఒక సక్సెస్ మీట్ అయితే ఉంటుంటాడు కాబట్టి ఆయన ఆ ప్రభావం అయితే కనిపిస్తుంది. మొత్తానికి గ్లోబల్ సమ్మిట్ సక్సెస్, అలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముందుకెళ్లడం, ఆ పార్టీ ఇప్పుడున్నటువంటి కొంతమేర ఇన్నాళ్ళుగా పార్టీలో చదివినటువంటి సమస్యలను కూడా ఒక లిక్ వచ్చి ఇప్పుడు అన్ని నేపథ్యంలో ఆయన ఢిల్లీతో వెళ్ళడం జరిగింది. పార్టీ పెద్ద ముఖ్య నేతలతో అందరితో కూడా సలహాలు, సహకారాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అలా ఢిల్లీ ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ గడుతుంది. మహేందర్ రెడ్డి, ఎందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్లారనే సమాచారం గానీ, అసలు శరద్ పవార్ ని ఎందుకు కలిసారనే సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? శరద్ పవార్ కలవడంలో ప్రధాన కారణం ఏంటంటే దాంట్లో శరద్ పవార్ కు ఈ నెల అంటే రేపు 12వ తేదీన శరద్ పవార్ 85 పూర్తి చేసుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు రేపు. సో అందుకు ముందుగా శరద్ పవార్ కు ముందస్తుగా ఆయనకు ఉన్నటువంటి షెడ్యూల్ నేపథ్యంలో ఢిల్లీ జన్పద్ లో ఆయన కొందరు ప్రముఖులను అయితే ఆయన పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించారు. ముందస్తు పుట్టినరోజు వేడుకలు దాని ప్రకారం మాత్రమే ఇటు జన్పద్ తన నివాసంలో ప్రత్యేక విందు కూడా ఇచ్చారు. దానిలో భాగంగానే శరద్ పవార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసినట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు తన అనుభవంతో ఇవన్నీ సక్సెస్ మీట్లు కావచ్చు, ఇవన్నీ కూడా తను షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే పార్టీకి వస్తున్నటువంటి ముఖ్య నేతలతో కూడా ఏకకాలంలో సమావేశాలు కూడా జరిపారు. శరద్ పవార్ పుట్టినరోజుకు మాత్రమే ఆహ్వానం అనేది అందుకు తగ్గట్టుగానే వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే రెండు కోణాలు, ఇంకోటి ఇక్కడ జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏదైతే జరిగిందో ఆ సమ్మిట్ సంబంధించినటువంటి సక్సెస్ మీట్ ఏదైతుందో
వాటన్నిటి గురించి పార్టీ పెద్దలకు పూర్తిగా సూచించడానికి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.